థర్డ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళే లోపు ముందుగా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న. ఈ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్స్ చూసుకొని థర్డ్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఎగ్జాంపుల్ 8 మనకి టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 8 అని ఇచ్చాడు నాన్న. సో ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూడండి. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 persons, ఇద్దరు వ్యక్తుల యొక్క ఇన్కమ్ రేషియో ఇచ్చాడు నాన్న. 9:7 అంట. 9:7 అంట. అండ్ ద రేషియో ఆఫ్ దైర్ ఎక్స్పెండిచర్స్, అంటే వాళ్ళ యొక్క ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల యొక్క రేషియో వచ్చేసి 4:3 అంట. అయితే ఇఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజెస్ టు సేవ్ 2000 per month, ప్రతి ఒక్కరు కూడా 2000 రూపాయలు నెలకు సేవ్ చేస్తున్నారు అంటున్నాను. అయితే మనల్ని ఏం చేయమన్నాడు? ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్, వాళ్ళకి నెలవారీగా వచ్చే జీతం ఎంత అని అడిగాడు. మనకి జీతాలు కానీ ఖర్చులు కానీ ఇవ్వాల, ఇచ్చింది రేషియోస్ ఇచ్చాడు. వాళ్ళ ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు, వాటితో పాటు నెలకి ఎంత సేవ్ చేస్తున్నారో ఇచ్చాడు. సో ఈ 3 హింట్స్ మనకి ఇచ్చాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఒక్కొక్కరికి పెర్ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓకేనా? చాలా ఈజీగా ఉంటుంది, మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈజీగా సులభంగా చెప్పుకెళ్ళిపోదాం, ఓకేనా? సొల్యూషన్ అని పెట్టాను నాన్న. ముందు ఇచ్చినవి రాసేయాలని నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్తున్నా, ఓకేనా? ఫస్ట్ గివెన్, ఇచ్చినవి ఏంటేంటో అవి రాసేద్దాం నాన్న. గివెన్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్, ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్, ఇన్కమ్స్ యొక్క రేషియో వచ్చేసి 9x:7x అనుకున్నాను. ఇన్కమ్లో నేను ఎక్స్ అనుకున్నా, అంటే వాడు 9:7 ఇచ్చాడు కదా, సో నేను 9x:7x అని రాసా. గివెన్ లెట్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఈజ్ ఈక్వల్ 9x:7x అనుకున్నా. అదేవిధంగా రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్ రాయండి నాన్న. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్స్, అదెంత ఇచ్చాడు నాన్న? 4:3 అన్నాడు కదా, సో దీన్ని మనం 4y:3y అని రాసుకున్నాను. 4y:3y అనుకోండి. సో నేను ఇన్కమ్స్ రేషియోని 9x:7x అనుకున్నాను, ఎక్స్పెండిచర్స్ని 4y:3y అనుకున్నా. నాన్న ఇప్పుడు ఒక సేవ్ అయిన మనీ 2000 ఇచ్చాడు ఒక వ్యక్తిది, ఓకేనా? ఇప్పుడు మనకి 10 రూపాయలు ఆదాయం వస్తుంది, అందులో 2 రూపాయలు సేవ్ చేస్తున్నాం, అంటే ఎంత ఖర్చు చేస్తున్నాం? 8 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. లేకపోతే మనకు ఒక 5 రూపాయలు ఆదాయం వచ్చింది, 3 రూపాయలు ఖర్చు చేసేసాం, మన దగ్గర 2 రూపాయలు మిగిలింది. సో అంటే దాని అర్థం ఏంటి? 5 నుంచి 3 తీస్తే 2 వస్తుంది. అంటే మన సేవింగ్స్ అనేది రావాలి అంటే మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి ఖర్చులు తీసేస్తే మిగిలిందే సేవింగ్స్, అంతేనా? వచ్చిన ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్స్ని తీసివేస్తే మిగిలిందే, రిమైనింగ్ ఎంతైతే మిగులుతుందో అది సేవింగ్ అవుతుంది, అంతే కదా నాన్న? సో అంటే మొదటి వ్యక్తి యొక్క ఇన్కమ్ 9x, మొదటి వ్యక్తి యొక్క ఎక్స్పెండిచర్స్ వచ్చేసి 4y. ఈ 9x నుంచి 4y తీసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2000 సేవింగ్ మిగులుతుంది మొదటి వ్యక్తికి. అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క సేవింగ్స్ ఇతని యొక్క ఇన్కమ్ వచ్చేసి 7x, అతని యొక్క ఎక్స్పెండిచర్స్ వచ్చేసి 3y. ఈ 7x నుంచి 3y తీసేస్తే రిమైనింగ్ ఎంతైతే మిగులుతుందో అది సెకండ్ పర్సన్ యొక్క సేవింగ్స్, అది కూడా 2000 అని అన్నాడు. ఇద్దరిది కూడా 2000. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ ద ప్రాబ్లం లెక్క నుంచి, లెక్కలో వాడు ఏమన్నాడు? సేవింగ్స్ 9x నుంచి 4y తీస్తే 2000 అన్నాడు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక సెకండ్ పర్సన్ యొక్క ఇన్కము 7x, అతని యొక్క ఎక్స్పెండిచర్ వచ్చేసి 3y. సో అతని సేవింగ్స్ కూడా 2000. ఓకేనా? ఈ 2 ఈక్వేషన్స్ ఎలాగొచ్చానా? ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ ఎంత? ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ 9x,
అతని ఖర్చులు 4y. ఈ 9x నుంచి 4y మైనస్ చేస్తే మిగిలినదే సేవింగ్. ఆ సేవింగ్ ఎంత 2000 అని అడిగేశాడు. తర్వాత సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ వచ్చేసి 7x, అతని ఎక్స్పెండిచర్స్ వచ్చేసి 3y. 7x నుంచి 3y తీస్తే మిగిలినదే సేవింగ్స్. కాబట్టి ఆ సేవింగ్స్ 2000 అని అడిగేశాడు ఇద్దరిది కూడా. చూడండి, టు సేవ్ 2000 per month ఇద్దరు కూడా. ఈచ్ ఆఫ్ దెమ్ అన్నాడు. ఇదిగోండి ఇక్కడ ఈచ్ ఆఫ్ దెమ్ ఇద్దరు 2000 సేవ్ చేస్తున్నారు అన్నాడు. సో ఇప్పుడు చూడండి, మనకు 2 ఈక్వేషన్స్ వచ్చాయి అంతేనా? ఇదిగోండి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి వాళ్ళ ఇన్కమ్స్ ఎంత, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఎంత, ఏది కావాలంటే అది వస్తుంది. ఓకేనా నాన్న? సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేద్దాం నాన్న. సో ఇక్కడ చూడండి, ఇది 9, ఇది 7 క్యాన్సిల్ అవ్వదు, ఇది 4, ఇది 3 క్యాన్సిల్ అవ్వదు, రెండు ఒకేలాగా ఉంటేనే క్యాన్సిల్ అవుతాయి. సో ఇక్కడ 9, 7తో మల్టిప్లై చేస్తే పెద్ద ఆన్సర్లు వచ్చేస్తాయి. కాబట్టి వైలు క్యాన్సిల్ చేద్దాం. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 12y అవుతుంది, దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 12y అవుతుంది. అప్పుడు రెండు 12y కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా? సో అందుకే నేను ఫస్ట్ ఈక్వేషన్ ఏం చేస్తున్నానంటే 3తో మల్టిప్లై చేస్తున్నాను నాన్న. 3 9s are 27x minus 3 4s are 12y is equal to 3 into 2 6000 నాన్న. 3 into 2000 అంతా 6000. ఇది ఫస్ట్ ఈక్వేషన్ని 3తో మల్టిప్లై చేస్తే వచ్చినటువంటి ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నేను సెకండ్ ఈక్వేషన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాను నాన్న. 4తో మల్టిప్లై చేస్తున్నాను. 4 7s are 28x minus 4 3s are 12y is equal to 4 2s 8000 నాన్న. ఓకేనా? సో ఇప్పుడు తీసివేస్తే కిందన సింబల్స్ మారుతాయని మీ అందరికీ తెలుసు. ఓకేనా? సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను కాబట్టి కిందన సింబల్స్ మార్చాను. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి నాన్న. 27x నుంచి 28x తీస్తే ఒక x మిగులుతుంది, అది కూడా -x. ఎందుకంటే చిన్నదానిలో నుంచి పెద్దది తీస్తున్నాం కాబట్టి -x వచ్చింది. ఇక్కడ చూడండి, 8000 నుంచి 6000 నుంచి 8000 తీస్తే -2000 వస్తుంది నాన్న. -2000 వస్తుంది. ఇదిగోండి -2000. ఓకేనా? ఇటువైపు మైనస్ ఉంది, ఇటువైపు మైనస్ ఉంది, క్యాన్సిల్ చేసేసా. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2000. ఇదే కదా మనకు వచ్చిన ఎక్స్ వాల్యూ. సో దీన్ని ఒక చిన్న బాక్స్లో వేసుకోండి నీట్గా. ఓకేనా? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకు 2000 వచ్చింది. అయితే మనకి ప్రాబ్లంలో ఏం సాల్వ్ చేయమన్నా, ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్స్, వాళ్ళకి వచ్చే నెలవారీ ఆదాయం ఎంత, ఇన్కమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఎక్స్పెండిచర్స్తో మనకు సంబంధం లేదు, వాడు అడగల. ఓన్లీ ఇన్కమ్స్ మాత్రమే. ఒకరి ఇన్కమ్ ఎంత 9x, ఇంకొకరి ఇన్కమ్ ఎంత 7x. మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 2000 వచ్చింది. సో 9 into 2000 చేస్తే ఫస్ట్ పర్సన్ యొక్క ఇన్కమ్ వస్తుంది, 7 into 2000 చేస్తే సెకండ్ పర్సన్ యొక్క ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? సో చూడండి నాన్న, therefore income of first person, ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్, మొదటి వ్యక్తి యొక్క ఇన్కమ్ నాన్న. ఇన్కమ్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఇన్కమ్ రేషియో ఎంత? 9x కదా. సో 9x అంటే 9 into 2000. సో మొదటి వ్యక్తికి వచ్చేటువంటి ఇన్కము 9 2s 18, 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros అంటే 18,000 ఫస్ట్ వ్యక్తికి వచ్చేటువంటి ఇన్కమ్ నాన్న. ఓకేనా? అదేవిధంగా ఇంకా సెకండ్ పర్సన్ ఇన్కమ్ కూడా రాయాలి కదా. సో అది కూడా రాద్దాం. అలా చూడండి, therefore ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్, ఇన్కమ్ ఆఫ్ సెకండ్ పర్సన్, సెకండ్ పర్సన్ ఇన్కమ్ రేషియో ఎంతనా? 7x. సో దట్ ఎంప్లాయిస్ 7 into x అంటే 2000, 7 2s 14 కాబట్టి అతని ఇన్కమ్ వచ్చేసి 14,000. ఓకేనా? ఒకరిదేమో 18,000,
ఇంకొకరిదేమో 14,000. ఇప్పుడు సేవింగ్స్ అందరాన 2,000 కదా, 18లో 2,000 తీస్తే 16, 14లో 2,000 తీస్తే, సో 18లో 2,000 తీస్తే 16,000 మిగులుతుంది అతనికి. అంటే 18,000 ఇన్కమ్ వచ్చింది, 2,000 సేవింగ్స్ చేశాడు, అంటే ఖర్చులంతా 16,000 పెట్టాడు. ఇతనికి 14,000 ఇన్కమ్ వచ్చింది, 2,000 సేవింగ్స్ అంటే ఎంత ఖర్చు చేసినట్లు, 12,000 ఖర్చు చేసినట్లు. ఓకేనా? 2 4తో డివైడ్ అవుతాయి కదా, 4 4s 4 3s, అంటే వారి యొక్క ఎక్స్పెండిచర్ 4:3. సో సరిపోయిందా లేదా? ఇదిగోండి ప్రాబ్లంలో 4:3 అన్నాడా లేదా? అంటే మనం చేసింది రైటా కాదా మనకు తెలియాలంటే వెంటనే మనమే వెరిఫై చేసేసుకోవచ్చు. ఓకేనా? సో మనకు వచ్చిన ఆన్సర్ సరిపోయిందా లేదా? జస్ట్ అది సరిపోయిందా లేదో మీకు చూపించడం కొరకు ఇది చేశాను, ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ వరకే ఆన్సర్ నాన్న. ఒకరి ఇన్కమ్ ఏమో 18,000, ఇంకొకరి ఇన్కమ్ ఏమో ఎంత వచ్చింది నాన్న? 14,000 వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో స్టార్ మార్క్ పెట్టుకోండి. ఓకేనా?